సో మీరు కమిషన్ ఎవరైతే విత్డ్రా పెట్టుకుంటారో మీరు డైరెక్ట్ బాబు టిఫిన్ చెప్తానా పోవడం కమిషన్స్ అనేది ఆ నంబర్ చెప్పండి. చెప్తా, ఒక 2 minutes సార్ చెప్తారు, మాట్లాడతారు. సో మీకేంటంటే కస్టమర్ కేర్ నంబర్ అనేది ఈ రోజు నుంచి అలాట్ చేస్తున్నాం. సో దట్ మీరు ఇన్సెంటివ్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేదా మీకు ఏదైనా రాకపోయినా, మీకు ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ అప్ అండ్ డౌన్ అనిపించినా సరే, మీరు మన ఇన్సెంటివ్స్ కి మాత్రం ఎక్స్క్లూజివ్ కస్టమర్ కేర్ సెంటర్ నంబరు మీకు 2:00 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ఈ రోజు 2 గంటల నుంచి మీరు అదే నంబర్ కాల్ చేయొచ్చు. దీని మీద నేను ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాట్సాప్ ఛానల్లో నిన్న ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అయ్యారు. ఈ రోజు కూడా బ్యాలెన్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతే అన్ని వాట్సాప్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది కాబట్టి మీకు కొద్దిగా ఈజీగా అవుతుంది. ఇన్ఫర్మేషన్ అంతా ఏం జరుగుతుంది కంపెనీలో అనేది డైలీ అప్డేట్ వస్తుంటది కాబట్టి యూ కెన్ ఫాలో దట్. అండ్ అది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో కస్టమర్ కేర్ నంబర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఎవ్రీడే వస్తే మీకున్న చిన్న చిన్న ఏమైనా ఉన్నా సరే కోఆర్డినేట్ చేసుకోండి. అండ్ పాతవి ఏదైతే ఇన్సెంటివ్స్ బ్యాలెన్సెస్ పెండింగ్ ఉన్నాయో టీమ్ సెటప్ అంతా అయిపోయింది కాబట్టి ఎవరిది ఏ డౌట్ నాడు రిలీజ్ చేస్తాం అనేది చిన్నగా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి 2-3 days లో ఓల్డ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి. అది ఇన్సెంటివ్ సంబంధించిన ఒక మంచి న్యూస్. సో ఒక చిన్న యాడ్ ఆన్ సార్, విత్ యువర్ పర్మిషన్. ఇది మన కస్టమర్ కేర్ మనం ఏదైతే అకౌంట్స్ రిలేటెడ్ ఇస్తున్నామో సార్, వెరీ క్లియర్లీ అది ఓన్లీ లీడర్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ ఇన్సెంటివ్ కి మాత్రమే కాల్ చేయాలి సార్. మనలో కిట్స్ రాలేదని ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తారు. అది నంబర్ 1 సార్. నంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ లో మనము ఏదైతే విత్ డ్రా అన్నారు కదా సార్, టైమ్ లైన్స్ ఒకటి, అంటే బ్యాంకింగ్ అవర్స్ ఒకటి, 2 అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే మనం ఆటో సింక్రనైజ్ చేయలేం సార్. ఎగ్జాక్ట్లీ, ఇది మాత్రం గమనించాలి సార్. ఇది లీడర్స్ అది లేకపోతే మళ్ళీ వాళ్ళు మనం విత్డ్రా పెట్టాం రాలేదంటారు. కానీ టెక్నికలీ ప్రొఫైల్లో వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయకపోతే మనం హెల్ప్లెస్ సార్. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. సో అందరికీ అది అర్థమైంది కదా. ప్రతి ఒక్కళ్ళు మీ కేవైసీలు మీ ప్రొఫైల్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్ చేసుకోండి. అండ్ ఇన్సెంటివ్ విత్డ్రా పెట్టుకోవాలంటే బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీ. అండ్ నేను ఇచ్చేది ఓన్లీ ఇన్సెంటివ్స్ గురించి మాత్రమే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్సెంటివ్స్ కాకుండా కిట్స్ గురించి దేని గురించి మీకు ఏదైనా కాల్ ఉంటే మీ కోఆర్డినేటర్స్ తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దానికి కూడా ఒక కస్టమర్ కేర్ నెంబర్ ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఆర్డర్ మేనేజ్మెంట్ కస్టమర్ కేర్. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఈ డెలివరీస్, లాజిస్టిక్స్, కోఆర్డినేషన్స్ అండ్ కిడ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ ఆ ఒక్క నెంబర్ కి కాంటాక్ట్ చేసుకునే విధంగా నేను బిల్డ్ చేసుకొస్తున్నాను ఈ రోజు నుంచి. ఆ కస్టమర్ కేర్ నెంబర్ రేపు మీకు అనౌన్స్మెంట్ చేస్తాను. సో ఈ రోజు ఇన్సెంటివ్స్ కస్టమర్ కేర్ నెంబర్ ఈ రోజు మీకు వస్తుంది రేపు. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కస్టమర్ కేర్ నెంబర్ మీకు వస్తుంది. వీళ్ళిద్దరూ సపరేట్ గా వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. ఆ ఫోను మీకు మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో 8 to 8 అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఆ ఇబ్బంది లేకుండా దే విల్ సపోర్ట్ ఎవ్రీథింగ్. మీరు ఏదైనా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కంప్లైంట్ ని ఒక టికెట్ నెంబర్ లా తీసుకొని అది రిజాల్వ్ చేసుకొని వెంటనే మీకు రిప్లై మెసేజ్ కూడా ఇస్తారు. స్టేజ్ ఇదండి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలా అవుతుంది అనేది రిప్లై మెసేజ్ ఇస్తారు. సో దట్ మీకున్న మాక్సిమం ఇది సపోర్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీథింగ్ టు యాడ్ శంకర్ బాబు గారు? సార్ చంద్రబాబు గారు సార్, ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ గురించి కూడా మనం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాం కదా సార్. ఈ వాట్సాప్ ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది లీడర్స్ డౌన్ ద లైన్ షేర్ చేయకపోతే దాని పర్పస్ సర్వ్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు మనము ఎన్నో డెవలప్మెంట్స్, ఫ్లైయర్స్, యాడ్ ఆన్ ప్రోడక్ట్స్,
ఇవన్నీ అవును. నిన్న ఇంకొక బ్యూటీ అండ్ డెవలప్మెంట్ సార్, మనము ఐడి క్రియేట్ చేయగానే ఈ పేమెంట్ గేట్వే కూడా కనెక్ట్ అయిపోయినట్టుంది. మీరు పేమెంట్ డైరెక్ట్ గా యూపీఐ ద్వారా నెట్ బ్యాంకింగ్ చేయమని అడుగుతుంది, అది ఆప్షన్ ఎనేబుల్ అయింది. అంటే ఎనేబుల్ అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే 50% ప్రాసెస్ కంప్లీటెడ్. మోస్ట్లీ ఓకే మనకి డే ఆఫ్టర్ టుమారో విత్ ఇన్ 2 days, ఎందుకంటే వాళ్ళు వేరే హౌస్ విజిట్ చేసుకుంటున్నారు. పేమెంట్ సార్. గేట్వే కొత్త రూల్స్ అది. ఈ రోజు విజిట్ కంప్లీట్ అయితే రేపటికి నాకు తెలిసి మనకి అప్డేట్ వచ్చేస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఇది అయింది అనుకోండి సార్, ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. మళ్ళీ మనం ఈ అవును. స్కానర్, పేమెంట్, ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాక్ ఎండ్ లో యాక్టివేషన్, ఒక్కసారి ఏముండదు. పేమెంట్ త్రూ ఆటోమేటెడ్ అయిపోయిందంటే ఐడి కూడా యాక్టివేట్ అయిపోద్ది కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఐడి యాక్టివేట్ అవుతుంది. మీకు 27 కల్లా మనం డెలివరీ పార్ట్నర్ ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి డెలివరీ మెసేజ్ కూడా వచ్చేస్తుందండి. 27th లోపు అది వర్క్ చేస్తాం. సో దట్ ఏంటంటే ఎవరికి కాల్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. మీరు ప్రోడక్ట్ ఆర్డర్, మీరు డబ్బులు కట్టారు, కట్టంగానే మీకు ఐ వాంట్ టు బికమ్ ఏజెంట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. మీ ఐడి నెంబరు, పాస్వర్డ్ మీకు వస్తుంది, వెల్కమ్ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీ ఆర్డర్ ఏ రోజుకి డెలివరీ వస్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది క్లియర్ గా మెసేజ్ కూడా వచ్చేస్తుంది. అండ్ దాని ట్రాక్ కూడా దాంట్లో యాడ్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా ఇనిషియల్ గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇట్ విల్ గో టు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఇనిషియల్. సో ఇది దీంట్లో వచ్చిన ఫస్ట్ డెవలప్మెంట్ అండి. సో దీనికి సంబంధించిన ఇంకేదన్నా క్లారిఫికేషన్స్ ఉంటే చెప్పండి. దెన్ ఐ విల్ గో హెడ్. మీరు మంచి ఐడియా చెప్పారు. దెన్ ఎనీథింగ్. రెడ్మీ నోట్ ప్రో చెప్పండి. సో దట్ ఈస్ ద థింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఐ వాంట్ టు షేర్ 3 న్యూస్ టు ఎవ్రీబడి. ద ఫస్ట్ గుడ్ న్యూస్ ఈస్ డైలీ ఇన్సెంటివ్ అనేది 100% వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఈవినింగ్ కల్లా మీరు ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో విత్డ్రా చేసుకున్న వాళ్ళందరిది కూడా స్టేట్మెంట్ కంపెనీకి వస్తుంది. 6 o'clock ఈస్ ద లాకింగ్ టైం. కంపెనీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీ కమిషన్స్ అన్ని మీ అకౌంట్ కి రిలీజ్ చేయబడతాయి. రిలీజ్ చేసే ముందు 100% మీరు ఇది కంప్లీట్ చేసుకొని ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఉండాలి. అది ఒకసారి చేసుకోలేకపోతే మీ అకౌంట్స్ కి కమిషన్స్ క్రెడిట్ అవ్వబడవు. ఎందుకంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు పనిచేయదు. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి మీరు అర్థం చేసుకొని వెళ్ళండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి ఈ రోజు దాదాపు మనకి కంపెనీలో ఇప్పటి వరకు టోటల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 450 వరకు కిట్స్ పెండింగ్ ఉన్నాయి నియర్లీ. సో 450 కిట్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు మొత్తం 1000 ప్యాక్స్ రెడీ అయిపోయినాయి. మీకు వీడియో ఒక 1 hour లో షేర్ చేస్తారు. 1000 ప్యాక్స్ వీడియో. ఈ 1000 ప్యాక్స్ లో ఒక 500 ప్యాక్స్ డెలివరీ వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ ఫిక్స్డ్ అండి. ఇంకా దీంట్లో ఎటువంటి చేంజ్ లేకుండా మనం అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు 2 ప్లాంట్స్ కలిపి 2500 ప్యాక్స్ పర్ డే మనం ఇవ్వగల కెపాసిటీలో రైట్ నౌ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ లో మనకున్న పాత వేర్ హౌస్ అనేది రీస్టార్ట్ చేయడం, నిన్న దాని మీద డిస్కషన్ జరిగింది. మాక్సిమం ఒక 3-4 days లో అది కూడా రీస్టార్ట్ చేస్తే అది కూడా 1500 ప్యాక్స్ పర్ డే. రోజుకి 4000 జాయినింగ్స్ సరిపడా కిట్స్ ఇచ్చే కెపాసిటీలో కంపెనీ రెడీగా ఉంటుంది. ఇక మీరు ఎంత బిల్డ్ చేసుకుంటారు, ఎంత డెవలప్ చేస్తారు, ఎన్ని స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేస్తారు అనేది ఇది డిపెండ్స్ ఆన్ యూ. అండ్ నా సైడ్ నుంచి అయితే ఇన్సెంటివ్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని డైలీ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చేసాను. అండ్ డైలీ డెలివరీస్ కూడా మొదలు పెట్టేశాను. ఈ 2 గుడ్ న్యూస్ యాడ్ చేసుకోండి ఈ రోజు మీ పాకెట్ లో. అండ్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ నన్ను ఒక పాయింట్ అడుగుతున్నారు. సార్, స్టాక్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేసినందుకు మాకేమి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు. స్టాక్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేసినందుకు మీరు మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తే మేము ఎక్కువ స్టాక్ పాయింట్స్ చేస్తాం కదా అని అడుగుతున్నారు. సో దానికి నేనేం చేశానంటే మనం స్టాక్ పాయింట్స్ అనేది ఇప్పుడు స్టోర్స్ అన్ని ఓపెన్ అవ్వడం అనేది కొద్దిగా టైం తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు పడుతుంది అన్ని స్టోర్లు ఓపెన్ అయ్యేసరికి. 2 years అనుకుంటున్నాం. 2 years లో కంప్లీట్ చేస్తాం. కానీ ఈ 2 years వరకు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆగకుండా ఉండడానికి మనం వీ ప్లాన్డ్ నియర్లీ 12,000 స్టాక్ పాయింట్స్ మనం ఓపెన్ చేద్దామని ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నాం. అంటే ప్రతి ఊర్లో మన స్టాక్ పాయింట్ ఉండాలనేది మన ప్లాన్. తర్వాత ఈ స్టాక్ పాయింట్ ఓనరే స్టోర్ కింద కన్వర్ట్ అవుతా ఉంటారు.
ఆ స్టాక్ పాయింట్ తర్వాత డార్క్ స్టోరు, ఆ తర్వాత స్టోరు, ఇలా మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ స్టాక్ పాయింట్స్ మనం అయితే 12,000 స్టాక్ పాయింట్స్ ప్లాన్ చేసుకుంటున్నామో, ఈ 12,000 స్టాక్ పాయింట్స్ ప్రతి ఒక్క లీడర్స్ అంటే ఈ రోజు మన కంపెనీలో అదృష్టం కొద్దీ యాక్టివ్ లీడర్స్ నియర్లీ 5,000 to 6,000 పీపుల్ ఉన్నారు. సో 5,000 నుంచి 6,000 మంది వెరీ యాక్టివ్ లీడర్స్ ఉన్నారు. సో మనందరం కలిస్తే ప్రతి ఒక్కళ్ళం కూడా నెలకి 2 స్టాక్ పాయింట్, ఈ నెలలో 2 స్టాక్ పాయింట్స్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే చాలు. 6,000 మంది లీడర్స్ తోటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో 12,000 స్టాక్ పాయింట్స్ అవైలబిలిటీ వస్తాయి. 12,000 స్టాక్ పాయింట్స్ కి స్టాక్ కి మనం 100% మనం రెడీగా ఉన్నాం. సో మీరు ఎంతవరకు స్పీడప్ చేసుకుంటారో చేసుకోండి. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు నుంచి ఏంటంటే ఎవ్రీ స్టాక్ పాయింట్ కి కమిషన్స్ అనేది 2,500 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ ఇంట్రడ్యూసర్ కి ఇస్తున్నాం. ఒక ఎంఈ క్యాడర్ లో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక స్టాక్ పాయింట్ ఇంట్రడ్యూస్ చేస్తే స్టాక్ పాయింట్ ఓనర్కి వెళ్ళి 2,500 కాకుండా ఈయనకి 1,000 రూపీస్ అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అలాగే ఎంఎంకి వచ్చేసరికి ఎంఎం ఇంట్రడ్యూస్ చేస్తే 1,500 వస్తుంది. అలాగే ఎస్ఎంఎం ఇంట్రడ్యూస్ చేస్తే 1,900 వస్తుంది. అలాగే ఏజిఎం ఇంట్రడ్యూస్ చేస్తే 2,200 వస్తుంది. అలాగే డీజీఎం ఇంట్రడ్యూస్ చేస్తే 2,400 అండ్ ఒక జిఎం క్యాడర్ ఇంట్రడ్యూస్ చేస్తే 2,500. సో ఈ డిపెండ్స్ ఆన్ ద క్యాడర్, మీకున్న క్యాడర్ ను బట్టి ప్రతి స్టాక్ పాయింట్ మీద ఆన్ ద స్పాట్ ఇన్సెంటివ్ అనేది క్లియర్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. స్పాట్ ఇన్సెంటివ్ ఓవర్ మీద కూడా ఏంటంటే మీరు ఏ రోజు డబ్బులు కడితే ఆ రోజే ఇన్సెంటివ్ రిలీజ్ చేసే విధంగా సిస్టమ్ డిజైన్ చేసి పెట్టేస్తున్నాం అండి. స్టోర్ ఓనర్స్ కూడా మనకి ఎవరైతే స్టోర్ ఇంట్రడ్యూస్ చేస్తారో ఇది అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. సో ఎవ్రీ డే ప్రతి ఒక్క లీడరు ఒక 5,000 10,000 పాకెట్లో వేసుకోవడానికి కావాల్సినట్టుగా సిస్టమ్ డిజైన్ చేసి మీకు రెడీగా పెట్టాను. సో దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద డే. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ అబౌట్ కంపెనీ ఎస్టర్డే. దెన్ యూ కెన్ స్పీక్. సంజీవ్ గారు ఎవరో మాట్లాడుతానంటున్నారు. మీరు ఒక 5 నిమిషాలు మీరు కెన్ టెల్ మీ యువర్ ఒపీనియన్స్ అండ్ ఐడియాస్. 1 minute. ఆ నెంబర్ చెప్తాను. యా 88,973 88,973 88,973 60099. రైట్. ఇది ప్రస్తుతం రెగ్యులర్ ఇస్తున్నారు. అది మనం ఒకరికి అలాట్ చేస్తాం సార్. మీరు నాకు తెలియదు, మనం అనుకున్నట్టు మార్నింగ్ కాల్లో మనం డిస్కస్ చేసినట్టు ఒక ఫోన్ ఒక సిమ్ వేసేసి అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టండి. ప్రతిదీ నోట్ చేసుకోవాలి, సిస్టమ్ ఇవ్వండి, ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సార్ మళ్ళీ ఒకసారి నంబర్ రిపీట్ చేస్తున్నాను అండ్ నేను పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాను. దీన్ని రిలీజ్ చేసే ముందు అందరూ కూడా ఏంటంటే మన వాట్సాప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి 120 మెంబర్సే ఉన్నారు. సో సీనియర్ లీడర్స్ డౌన్ లెవెల్లో అందరికీ నేను చైర్మన్ క్లబ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు కానీ యాక్టివ్ గా ఉండట్లేదు. మీరు నెక్స్ట్ లెవెల్ కి మీ టీమ్స్ కి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేయండి. 8897360099 8897360099. ఇది మన కస్టమర్ కేర్ నంబరు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్సెంటివ్స్. సో మీ ఇన్సెంటివ్స్ ఏది పెండింగ్ ఉన్నా ఏదున్నా సరే జస్ట్ మెసేజ్ పెట్టండి. దాన్ని మీరు పదే కాల్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి టికెట్ రైజ్ అవ్వగానే వాళ్ళు ఇమీడియట్ గా మీకే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంతసేపులో రిలీజ్ అవుతుంది, ఈ రోజు రిలీజ్ అవుతుందా, రేపు రిలీజ్ అవుతుందా, రిలీజ్ అవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అని ఏ ఇన్ఫర్మేషన్ అయినా యూ విల్ గెట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. రైట్. వాట్సాప్ ఛానల్ లింక్ నేను ఆల్రెడీ షేర్ చేశానండి అందరికీ కూడా. మరి మీ సీనియర్ లీడర్స్ మీకు పంపించినట్లేదు. అండ్ యూ కెన్ సీ ఇన్ మై స్టేటస్. అండ్ ఈ రోజు కోఆర్డినేటర్స్ అందరూ, కంపెనీ ఉన్న మెంబర్స్ అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో మీ స్టేటస్ లో వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టండి దయచేసి అందరూ కూడా. సో దట్ మాక్సిమం మెంబరు మనకి యాడ్ అవుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ అండి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్పాట్ ఇన్సెంటివ్. నేను ఆల్రెడీ పోస్టర్ రాత్రి రిలీజ్ చేశాను. సెకండ్ థింగ్ ఈజ్ స్పాట్ కిట్ డెలివరీ. సేమ్ డే ఆర్డర్ ఇచ్చిన దాన్ని నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేస్తున్నాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ ఇంట్రొడక్షన్ మీద కూడా టీమ్స్ కి అందరికి కమిషన్స్ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం. సో దట్ మీకు ప్రతి చోట కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మీద మనం ఐడీస్ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, స్టాక్ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు,
స్టాక్ పాయింట్స్ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, అండ్ మన స్టోర్స్ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, స్టోర్స్ లో సేల్ అయ్యే స్టాక్ మీద కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సంబడి ఈ గ్రూప్ లో పోస్ట్ చేశారు వాట్సాప్ లింక్. ఐ థింక్ అది ఎవరైనా క్లిక్ చేయొచ్చా అండి రాజు గారు? గుడ్. ఈ దీంట్లోనే మన మెసేజెస్ ఎస్ లో సార్, ఆ లింక్ క్లిక్ చేయొచ్చు సార్. ఇప్పుడు మనం దీంట్లో మీటింగ్ లో లింక్ పెట్టారు, అది క్లిక్ ఓకే, చేస్తే కూడా దే కెన్ జాయిన్ ది ఛానల్ సార్. గుడ్. అందరూ ఆ మీటింగ్ లో లింక్ క్లిక్ చేయండి అండ్ యూ కెన్ జాయిన్ ద ఛానల్. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. అండ్ లెట్ us సెలబ్రేట్ ఆన్ 27th మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మోర్ దాన్ సఫిషియంట్ గ్రాసరీ ప్యాక్స్, మోర్ దాన్ సఫిషియంట్ డ్రై ఫ్రూట్స్ ప్యాక్స్ మీకు ఫుల్లీ అవైలబుల్ టుడే అన్వర్డ్స్. ఫుల్లీ అవైలబుల్. మీరు సార్ గ్రాసరీ ప్యాక్ మేము ఇప్పుడు ప్యాకెట్ రెడీగా సార్, డబ్బులు ఇప్పుడు కట్టేసాము, మళ్ళీ సాయంత్రం వస్తారు రేపు వస్తానే పాయింటే లేదు. ఈ రోజు 6 లోపు కట్టిన నెక్స్ట్ డే డెలివరీ వచ్చేస్తుంటుంది. అండ్ హెడ్ ఆఫీస్ లో కూడా ఎవ్రీ టైమ్ 50 నుంచి 100 కిట్ల వరకు హెడ్ ఆఫీస్ దగ్గర పెడుతున్నాం. సో నిన్న కూడా మనకి మంచిర్యాల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కార్లో వేసుకుని వెళ్ళిపోయారు అట్లాగా. సో హెడ్ ఆఫీస్ దగ్గర అవైలబిలిటీ పెడుతున్నాను, వేర్ హౌస్ దగ్గర అవైలబిలిటీ పెడుతున్నాను. అండ్ ఈ 2 రోజుల్లో మనకి ఈ రోజు స్టాక్ పాయింట్స్ సంబంధించిన డేటా అంతా కూడా అప్లోడ్ అయిన తర్వాత స్టాక్ పాయింట్స్ దగ్గర రెన్యువల్ లెవెల్స్ పెండింగ్ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అండ్ స్టాక్ పాయింట్స్ లో మర్చిపోయి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, స్టాక్ పాయింట్స్ కి సంబంధించిన పిన్స్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది చంద్రమోహన్ గారు ఈ రోజు. సో ఈ రోజు నుంచి కొత్తగా స్టాక్ పాయింట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మీ పిన్స్ మీకు వచ్చేస్తాయి. మీకు 25 ప్యాక్స్ 25 పిన్స్ వస్తాయి. పిన్స్ పెట్టేసుకుని మీరు డైరెక్ట్ గా కంపెనీతో సంబంధం లేకుండా మీ ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. కస్టమర్ దగ్గర డబ్బులు 2000 మీరు తీసుకుంటారు, మీరే ఐడి మీ పిన్ నెంబర్ మెన్షన్ చేసుకొని మీరే ఐడి యాక్టివేట్ చేసుకుంటారు. సో మీరు కంపెనీకి కాల్ చేసి స్టాక్ పాయింట్ ఐడిలో యాడ్ చేసుకోండి అని చెప్పాల్సిన నెసిటీ అయితే లేదు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ వి డిస్కస్డ్ టుడే. సో దెన్ చెప్పండి ఒకసారి శంకర్ బాబు గారు అండ్ చంద్రమోహన్ గారు, ఎనీ పాయింట్స్ టు యాడ్ ఆన్ దిస్? సార్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, అండ్ మోటివేటింగ్ అస్. మనకి Yeah. కావాల్సిన 2 ఏది, ఒకటేమో ఇన్సెంటివ్ డైలీ రిలీజ్, 2 కిట్స్ ఇన్స్టెంట్ మనకి ఇమీడియట్ గా డెలివర్ అవ్వడం. ఈ 2 మనం ప్యారలల్ గా 2 కూడా వెపన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మీరు 2 ఇనిషియేటివ్ తీసుకున్నారు, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చాలా మంచి పరిణామం. అండ్ ఎగ్జిక్యూటివ్స్ కి కానీ, ఎంఈస్ కి, ఎంఎంస్ కి కానీ ఇనిషియల్ ఛాలెంజెస్ అన్ని వీటితో క్లియర్ అయిపోతాయి సార్. మనకి వీ కెన్ అగ్రెసివ్ గా ఇంకా మనం వర్క్ చేయొచ్చు. మన నంబర్స్ డబుల్ ట్రిబుల్ అవ్వడానికి ఇది పెద్ద బూస్ట్ అవుతుంది ఇవాళ. సో లీడర్స్ అందరూ దీన్ని వినియోగించుకొని ప్రాపర్ గా దీన్ని కానీ మనం యూజ్ చేసుకోగలిగితే కనుక వీ కెన్ డెఫినెట్లీ డూ వండర్స్. అండ్ మన కామన్ టార్గెట్ అయితే స్టోర్స్ కానీ, మినీ స్టోర్స్ కానీ, తర్వాత మాస్టర్ స్టోర్స్, ఇవి కూడా మనం ప్యారలల్ గా, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి Exactly. రిక్వైర్మెంట్ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. స్టాక్ పాయింట్స్ మీరు అన్న థాట్ చాలా మంచిది సార్. 12,000 స్టాక్ పాయింట్స్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ సార్. 100% అది హ్యాండీగా ఉంటుంది. ప్రోడక్ట్ కూడా పబ్లిక్ కూడా మనకి కిట్ చూసి వెంటనే ఇమీడియట్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. Exactly. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ సార్, కర్ణాటక నిన్న మనకు ఒక 2-3 ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. కిట్ చాలా పాజిటివ్ ఉంది. రిటర్న్ లో మనకి కమ్యూనికేషన్ ఇచ్చారు. నేను మీకు కూడా పర్సనల్ నోట్ లో పెట్టాను. ఒక వీడియో కూడా వస్తుంది సార్, అది కూడా పంపిస్తున్నాను. అండ్ చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. కర్ణాటక నుంచి చాలా డిమాండ్ ఉంది అండ్ వాళ్ళు మాకు తొందరగా ఇక్కడ కూడా స్టార్ట్ చేయండి సార్ అంటే, మా ఎండి గారు వెరీ క్లియర్ అండి, తెలుగు స్టేట్స్ అయిన తర్వాతనే మేము మీ దగ్గరకు వస్తాము, ప్లస్ ఎస్ డెఫినెట్లీ సౌత్ ఇండియా కవర్ చేస్తామని చెప్పాను సార్. నిన్న కాల్ అయింది సార్ నిన్న. ఎగ్జాక్ట్లీ. మీకు 1st April 2027 నుంచి సౌత్ ఇండియా స్టార్ట్ చేస్తాం మనం. సో మై గోల్ ఈజ్ వెరీ క్లియర్ చంద్రమోహన్ గారు. 31st March 2027 వరకల్లా 3 లక్షల మంది డైనమిక్ మార్కెటింగ్ టీమ్ మెంబర్స్ ఏపీలో కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్లేస్. అండ్ బై దట్ టైమ్ మనకి ఆల్మోస్ట్ 12,000 స్టాక్ పాయింట్స్ ఉంటాయి అండ్ నియర్లీ ఒక 200 to 300 స్టోర్స్ రన్నింగ్ లో ఉంటాయి. 3 లక్షల మంది టీమ్ రన్నింగ్ లో ఉంటారు. సో అండ్ ఆల్మోస్ట్ మనకి 300 to 400 crores టర్న్ ఉంటాయి మినిమం. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను టైం చెప్పింది డిసైడెడ్ అండి, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. 1st April 2027 నుంచి సౌత్ ఇండియా మొత్తాన్ని గ్యాప్ లేకుండా కవర్ చేస్తాం.
బట్ సౌత్ ఇండియా మొత్తం కూడా 1 year లో కవర్ అయిపోద్ది మనకి. అండ్ 1st April 2028 కి అగైన్ విల్ గో ఫర్ నేషన్. దట్ ఈస్ అవర్ విజన్ అండి. ఆ విజన్ లోనే ఎక్కడ చేంజెస్ లేకుండానే ముందుకు వెళ్తున్నాం. వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ. అండ్ అందరూ కూడా ఏంటంటే మంచి యాక్టివ్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నా గ్రోత్ ఆల్మోస్ట్ నాదంటే కంపెనీ గ్రోత్ మోర్ దాన్ 50% ఉందండి. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ నియర్లీ 2,000 to 3,000 పీపుల్ బై ఆగస్ట్ ఎండ్ అండి. బట్ ఫార్చునేట్లీ ఇట్స్ క్రాస్డ్ అరౌండ్ 11,000 ఐ థింక్. సో వెరీ హ్యాపీ టు హియర్ అబౌట్. దీంట్లో అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్టివ్ పీపులే నియర్లీ 5,000 to 6,000 యాక్టివ్ పీపుల్ ఉండడం అనేది చాలా గ్రేట్. అందుకే ఈ స్టెప్ ఈ ఇనిషియేషన్ తీసుకొని స్పీడప్ చేసుకుంటూ వస్తున్నాను నేను. గుడ్. Yes, అండ్ sir. Yes, sir. ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకుంది డైలీ ఇన్సెంటివ్, డైలీ డెలివరీ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ వన్ మోర్ థింగ్ ఇన్సెంటివ్ అని మాట్లాడుకున్నాం. ఇన్సెంటివ్ ఆన్ స్టాక్ పాయింట్ అదొకటి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వైజాగ్ వేర్ హౌస్ ఒకటి మాట్లాడుకున్నాం. అది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ సెప్టెంబర్ 30th కల్లా మన దగ్గర 200 మినీ స్టోర్స్, 50 మాస్టర్ స్టోర్స్, 1,000 స్టాక్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిన్న ప్లాన్ రెడీ చేసుకున్నామండి. సో దీనికి సంబంధించిన లీడర్స్ మీట్ ఉంటుంది ఈ రోజు. ఆ లీడర్స్ మీట్ ఒకసారి కాన్కాల్ ఏ టైం అనేది ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కంఫర్టబుల్ టైమే పెట్టుకుందాం, లేదా ఈవినింగ్ 8 to 9 అయినా పెట్టుకుందాం. అది ఇంపార్టెంట్. లీడర్స్ అంటే SMM అండ్ అబౌవ్ క్యాడర్స్ కి ఇన్విటేషన్ వస్తుంది నా దగ్గర నుంచి. అండ్ మీరందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో లేదు మేము కూడా ఏం పార్టిసిపేట్ చేస్తామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లిస్ట్ కూడా నోట్ చేసుకొని మీకు అందరితో మాట్లాడి మనం ఏం చేద్దామంటే 200 మినీ స్టోర్స్, 50 మాస్టర్స్, 1,000 ఇవి పెట్టుకొని మనం విల్ గో హెడ్ అండి. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఈ టార్గెట్ ని మనం 45 days లో ఫిల్అప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఇన్ ద సెన్స్ మీరు చేయడానికి రెడీ కాబట్టి మీకేం కావాలనేది మాట్లాడబోతున్నాను నేను ఆ మీటింగ్ లో. సో నాకు 1,000 స్టాక్ పాయింట్స్ కావాలి, 200 మినీ స్టోర్స్ కావాలి, 50 మాస్టర్ స్టోర్స్ మీ దగ్గర నుంచి నాకు కావాలి. మీకేం కావాలి? దట్స్ ఇట్. మీకేం కావాలో తీసుకోండి, నాకేం కావాలో ఇవ్వండి. బట్ సెప్టెంబర్ 30th కల్లా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కంపెనీ ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. దాని ఎఫెక్టే మనం అక్టోబర్ 11th సక్సెస్ మీట్ మనం చేసుకోబోతున్నాం. అక్టోబర్ 11th సక్సెస్ మీట్ కి నాకు తెలిసి నా దగ్గర ఉన్న వాళ్ళలో 30 మంది అయితే పర్ఫెక్ట్ గా 5CR కి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్ us వర్క్ ఆన్ దట్ కంప్లీట్లీ. దాని మీద వర్క్ చేద్దాం మనం. గుడ్. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ అండి. సో మనకి ఈవినింగ్ 8 to 9 పెడదామండి మీటింగ్. ఇంకా ఎనీ అదర్ టైం? సార్ ఇది మనము ఇవాళ మాత్రమేనా సార్ 8 AM లేకపోతే ఎవ్రీడే 8 AM ఇది ఫిక్సా? ఈ మీటింగ్ ఎవ్రీడే మనం 7:30కి ఉండే కదా సార్, అది మనం అది పోస్ట్పోన్ 8 to చేసినాం. 9 ఫిక్స్ చేద్దాం ఎవ్రీడే. ఓకే, సో మనం 7:30ని 8 చేసాం. 8 to 9 ఇది కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే డన్ సార్. ఓకే సరేనండి. మనం మరి ఈ టార్గెట్ చేద్దామా? శంకర్ బాబు గారు అండ్ ఎవరెవరు ఉన్నారు గ్రూప్ లో, సీనియర్ లీడర్స్ అండ్ SMMs అందరూ? గుడ్. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. వెరీ హ్యాపీ టు హియర్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇక మీరు మార్కెట్ లో గట్టిగా దున్నేసేయండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ప్రలోభాలకి వాళ్ళు వీళ్ళని ప్రలోభాలకి వెళ్ళొద్దు. సో ఏదేదో చెప్తుంటారు ఆ కంపెనీలని, ఆ కాన్సెప్ట్లని, డబ్బులు పెట్టేవి అవి, దాని జోలికి వెళ్ళొద్దు. కొద్దిగా గ్యాప్ వచ్చినా మనం కన్సిస్టెన్సీ అనేది లైఫ్ లో ఎప్పుడు కూడా ఇంపార్టెంటే. అంటే మనకి సేల్స్ బేస్ ప్లాట్ఫామ్ అనేది ఫైనాన్షియల్ గా అండ్ టీమ్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, అంటే ఏ కంపెనీ అయినా నడవాలంటే 4 పాదాలు ఉంటాయండి. కంపెనీ అనగానే కంప్లీట్ గా 4 steps, 4 pillars ఉంటాయి కంపెనీకి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీకి, అవునా కదండి? సో అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకుంటే అది స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ మార్కెటింగ్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఫైనాన్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ లో తీసుకుంటే మన కంపెనీకి అయితే 4 రూట్స్ ఉంటాయి. ఒకటి
పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, మార్కెటింగ్ ఒకటి ఉంటుంది, అండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ 4 పిల్లర్సే మన కంపెనీని నడిపిస్తుంటాయి. సో ఈ రోజు మార్కెట్ లో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ అవన్నీ మీరు ఎన్ని చూసుకున్నా సరే, మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే, వన్ వి టాక్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ లో మీకు రిటైర్డ్ ఎస్పీ గారు ఒకళ్ళు ఈస్ గోయింగ్ టు జాయిన్ ఆన్ 27th విత్ అవర్ కంపెనీ. అందరికి తెలిసి బాగా పాపులర్ అయిన ఎస్పీ గారే రేపు కంపెనీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని మ్యూట్ చేయండి సార్ ఒకసారి, వాళ్ళు మ్యూట్ చేయండి. వీడియోస్ ఎందుకు సార్ మాకు? అరే మనం కంపెనీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు టైం పాస్ కోసం దీంట్లోకి గ్రూపులోకి రావద్దండి. ఇది నిజం. లైఫ్ లో చేంజ్ కావాలంటేనే మాత్రమే దీంట్లోకి మీటింగ్ లోకి రండి. అదర్వైజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం ఆల్సో. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియోస్. ఏ కంపెనీకైనా సరే మనకి కంప్లీట్ గా 4 పిల్లర్స్ అనేది ఉంటాయండి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఈ 4 పిల్లర్స్ వచ్చేసరికి ఒకటి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. సో మన కంపెనీ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇండియాలో ఉన్న ది బెస్ట్ పీపుల్ మనకి యాడ్ అయ్యారు. అది మీకు తెలుసు, ఇండియాలో ఉన్న బెస్ట్ పీపుల్ యాడ్ అయ్యారు. అండ్ మీకు ఇంతకు మించి స్ట్రాంగ్ బోర్డ్ అనేది మనకి ఎక్కడ దొరకదు. అండ్ కొత్తగా మనకి ఏమవుతుంది, ఒక రిటైర్డ్ ఎస్పీ గారినే మనం తీసుకుంటున్నాం. వెల్ నోటెడ్, అందరికీ బాగా పేపర్ లో కూడా పాపులర్ అయిన ఎస్పీ గారు ఆయన. సో ఆయన మన అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేసుకుంటున్నారు, రిటైర్ అయ్యారు కాబట్టి. సో ఒక ఎస్పీ గారు వస్తున్నారు. అండ్ మీకు మిగతా టీం అంతా మీకు తెలుసు. ఇంత స్ట్రాంగ్ టీం అనేది నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండరు. దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ప్రతి ఒక్క ఎంబీఏ స్టూడెంట్ కి ఒక డ్రీమ్, దాంట్లో చదువుకోవాలనేది. సో ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ కమ్యూనిటీ అంటే ఐఎస్బి డైరెక్టర్ కూడా మన బోర్డులో మెంబర్. సో ఇలాంటి అద్భుతమైన బోర్డు, అడ్మినిస్ట్రేషన్ బోర్డు ఉంది. అండ్ ఫైనాన్షియల్ గా వెరీ మచ్ స్ట్రాంగ్ ఎనఫ్ మనం. అండ్ రెండో పాయింట్ తీసుకుంటే మార్కెటింగ్ పరంగా చూసుకుంటే మనం ఎంత స్ట్రాంగ్ అనేది మీకే తెలుసు. మీరు స్ట్రాంగ్ అయితే నేను స్ట్రాంగ్, మీరే నా స్ట్రెంగ్త్ మార్కెటింగ్ పరంగా. అండ్ మూడో పిల్లర్ మనకు తీసుకుంటే ప్రొక్యూర్మెంట్, అంటే ప్రోడక్ట్ ఎంత చక్కగా ప్రొక్యూర్ చేయగలం, ఎంత తక్కువ రేట్లో ప్రొక్యూర్ చేయగలం అనేది మీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు ఇండియాలో తీసుకున్న, ప్రపంచంలో తీసుకున్న, నేను 29 దేశాలు తిరిగాను, చాలా కంట్రీస్ తో మాట్లాడాను, చైనా వెళ్ళాను, అన్ని చోట తిరిగింది. రీజన్ ఏంటంటే దాదాపు 4300 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని సింగిల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన ఘనత ఒక్క మన అట్లాగే. దీంతో పాటు మీకు ఎక్కడికెక్కడ అంటే మీకు వాల్మార్ట్ లాంటి ఈ రోజు వరల్డ్ లో 1 lakh బిగ్గెస్ట్ స్టోర్లు ఉన్న కంపెనీ వాల్మార్ట్, మీకు తెలుసు. టీమ్ ఒక దీప్ కుమారే జాయిన్ అయ్యాడు, కానీ మీకు నెక్స్ట్ మంత్ లో ఇంకొక 2 కూడా జాయిన్ అవుతున్నారు. సో మీకు ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొడక్ట్స్ కలెక్ట్ చేసుకోవడం, ప్రొక్యూర్ చేసుకోవడం అనేది మన కంపెనీలో ఉన్న మేజర్ స్ట్రెంగ్త్ అది. అండ్ 4th ఇంపార్టెంట్ పాయింట్, సమస్య వస్తే ఎలా తట్టుకోగలం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సమస్య రాగానే దాన్ని ఫైట్ చేయకుండా తప్పు చేసే భావంతో ఉంటారు కాబట్టి పారిపోతారు. కానీ ఇక్కడ మనం చాలా ఓపెన్ మైండెడ్ గా ఉన్నాం కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉన్న పబ్లిక్ రిలేషన్ పిఆర్ అనేది ఉన్న కంపెనీ ఈ రోజు మన గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ కంపెనీ ఈ రోజు మన సేల్స్ బేస్. సో 4 పిల్లర్స్ స్ట్రాంగ్ గా పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చాం. చిన్న టర్బులెన్స్ చూసాం, తట్టుకున్నాం, నిలబడ్డాం. ఈ రోజు డైలీ కమిషన్స్ ఇస్తున్నాం, అండ్ డైలీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, అండ్ స్టాక్ పాయింట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అండ్ ఎక్కడ కూడా కస్టమర్ కేర్ సెంటర్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. 2027 March 31 నాటికి 3 లక్షల మంది, నెలకి 50,000 పైన సంపాదించే సైనికులను తయారు చేస్తున్న కంపెనీ వరల్డ్ లో ఒక్క సేల్స్ బీస్ మాత్రమే. ఈ పాయింట్ మీరు 100% నోట్ డౌన్ చేసుకోండి. చిన్న సమస్యల గురించి వెనకాడే పరిస్థితి అనేది నా సేల్స్ బీస్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎప్పుడు ఆలోచించకూడదు.
అండ్ నెక్స్ట్ ఇయర్ 1 ఏప్రిల్ 2027 నుంచి మొదలు పెట్టుకొని 31 మార్చి 2028 వరకు 1 ఇయర్ లో సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆ తర్వాత 18 రాష్ట్రాల్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నా కానీ వ్యాపారం చేయగలిగింది 18 రాష్ట్రాలు మాత్రమే. 18 రాష్ట్రాలతో పూర్తయితే 2031 మార్చి 2029 కల్లా ఇండియా మొత్తం సేల్స్ బిజ్ ఫ్లాగ్ ఎగురుతుంది, మన సేల్స్ బిజ్ జెండా ఎగురుతుంది. కనీసం 9 కోట్ల మందికి లైఫ్ అవుతుంది. అలాంటి బెస్ట్ కంపెనీ ఈరోజు సేల్స్ బిజ్ అండి. మా విజన్ అంత క్లియర్ గా ఉంది. ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అవి ఇవి పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న ప్రాబ్లం రాగానే దాదాపు 2500 ప్యాక్స్ పర్ డే ఇచ్చే కెపాసిటీ బిల్డ్ చేసి మీకు 10 రోజుల్లో మీకు ఇవ్వగలిగానంటే ఫ్యూచర్ లో ఎంత ఇవ్వగలను అనేది మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ కూడా. సో లెట్ us build our sales biz, let us build the nation. So fix in mind and focus on your activities, right? This is about sales biz అండి. ఇంకేదన్నా పాయింట్స్ ఎవరైనా మాట్లాడాలంటే యూ కెన్ డిస్కస్ అబౌట్ ద పాయింట్స్, ఎనీథింగ్ ఇస్ దేర్. అండ్ ఈవినింగ్ కూడా మనకి ఏం చేస్తామంటే 8 to 9 అనేది ఒక స్పెషల్ లీడర్స్ మీట్ అనేది ఒకటి నేను ఒక లింక్ పంపిస్తానండి. బట్ చైర్మన్స్ క్లబ్ మెంబర్స్, ఎస్ఎంఎంస్ వెరీ పర్టికులర్ గా చెప్తున్నాను, దయచేసి బాగా యాక్టివ్గా ఉన్న లీడర్స్ అండ్ ఎస్ఎంఎంస్ అండ్ ఏజిఎంస్ మాత్రమే ఆ మీటింగ్ అలౌడ్ అండి. మీరు అందరికి షేర్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే అది టార్గెట్ టేకింగ్ సెషన్ ఉంటుంది. ఈ 1000 మంది మనం అనుకున్న 1000 స్టాక్ పాయింట్స్ అండ్ 200 మినీస్ అండ్ 50 మాస్టర్స్ అనేది ఎవరెవరు ఎంత టార్గెట్ తీసుకుంటారు, వాళ్ళకి ఏం సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్ గా, మెంటల్ గా, మళ్ళీ నా మీటింగ్స్ కానీ ఎనీథింగ్ ఏం సపోర్ట్ ఇవ్వాలి నేను రెడీగా ఉన్నాను. ఈ ఒక్క టార్గెట్ హిట్ చేస్తే ఖచ్చితంగా దేశం మన వైపు చూస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఫోకస్ పెట్టండి. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్, రైట్? అండ్ దీనికి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 పడవల మీద కాల్ డేస్ మాత్రం లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. డోంట్ గో ఫర్ ద పీనట్స్ లైక్ ఎ మంకీ, రైట్? వెరీ క్లియర్ అండి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద డే. సార్ మనం అందరినీ మ్యూట్ చేసాం కదా, సో వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్మ్యూట్ చేయమంటారా? అంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు అన్మ్యూట్ చేయండి, ఎందుకంటే ఇప్పటి వరకు సబ్జెక్టు కరెక్ట్ గా వెళ్ళిపోయింది అందరికి. ఆ మ్యూట్ చేయకపోతే ఏంటంటే మధ్యలో మాట్లాడేస్తున్నారు. సో అన్మ్యూట్ సార్ చేయండి. అందరిని అన్మ్యూట్ చేశాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చండి. 1 by 1 మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నేను నారాయణ రెడ్డి గిద్దలూరు. గుడ్ మార్నింగ్ సార్. ఓ చిన్న Yeah. క్లారిఫికేషన్ సార్. చెప్పండి. సార్ నా డౌన్ లైన్ లో 2 స్టాక్ పాయింట్లు ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఈ రోజు రేపట్లో. ఆ స్టాక్ పాయింట్ వాళ్ళది మన పిన్స్ వస్తాయి కదా, ప్యారలల్ టీమ్ కి ఇంకా ఏబి సిడి వాళ్ళకి కూడా మనం యాక్టివేషన్ ఉపయోగించుకోవచ్చా అవి? ఎంత మందికైనా వాడుకోండి సార్. ఓకే సార్. అది మీ స్టాక్ పాయింట్, పిన్స్, స్టాక్ మీ ఆస్తి. ఓకే. రైట్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. దిస్ విశ్వేశ్వరరావు శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. విశ్వేశ్వర గారు, సార్ నిన్ననే స్టాక్ పాయింట్ పేమెంట్ కట్టాను, నాకు రెస్పాండ్ అయ్యారు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఫాస్ట్ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఆగం విశ్వేశ్వర గారు, ఇంకా ఆగం. నేను కొద్దిగా స్లోగా ఎందుకు అయ్యానంటే ఆ బ్యాగ్స్ కూడా ఇంకా వాడికి 3-4 days టైం అంటున్నాడు. ఇంకెట్లా కాదులే అని చెప్పేసి నేనేం చేశానంటే మామూలు సేల్స్ బీస్ కలర్స్ లోనే బ్యాగ్స్ తెప్పించేసి బయట కొనేసి దాంట్లో మన సేల్స్ బీస్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ పెట్టేసి పుష్ చేసేయమని చెప్పాను. ఇంకో 2-3 days లో మళ్ళీ బ్యాగ్స్ వచ్చిన పుష్ చేసేవని చెప్పాను. ఇంకా ఆగకూడదు మనం. థ్యాంక్ యూ సార్. అలాగే నేను అదర్ ప్లేసెస్ వేరే అంటే మీకు చెప్పడం కాదు, ఇంప్లిమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు చెప్దామని ఆలోచనతో చెప్పలేదండి. చెప్పండి. అవకాశం ఉంటే నన్ను యాక్టివ్ టీమ్ లో యాడ్ చేయండి సార్, క్లబ్స్ లో యాడ్ చేయండి సార్. నేను 2 states లో కూడా, నేను ఉన్నది శ్రీకాకుళం, ఈ 2 states కి చివరైనప్పటికీ అయిపోయారా మీరు? లేదు సార్, నేను ఇంకా 10th లోనే ఉన్నాను సార్. నేనేం చెప్పకండి, నాకు ఎంఎం అయిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే నారాయణ సార్, సంగారెడ్డి. నమస్తే. మీరు చాలా ఇంపార్టెన్స్ పాయింట్స్ ఇచ్చారు సార్ ఈరోజు. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇన్సెంటివ్ కానీ కమిషన్ కానీ, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టాక్ పాయింట్స్
ఈ Yes. మినీ స్టోర్స్ చాలా మంచి ప్లాన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. ఇన్ ఫ్యూచర్ లో ఒక 8 రోజులలో ఒక 7-8 స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేస్తాను సార్ నా ఆధ్వర్యంలో. ఇది 100%. అండి సార్, Thank you. రేపు September 30th లోపు నాకు ఎన్ని స్టాక్ పాయింట్ ఇస్తారనేది, సారీ ఆగస్ట్ ఎండింగ్ లోపు ఎన్ని నేను ఇస్తారు, 5 ఇస్తాను సార్. సెప్టెంబర్ లో ఎన్ని ఇస్తారు? స్టాక్ పాయింట్స్ 5 ఆగస్ట్ ఎండింగ్ లోపు. 5 సెప్టెంబర్ కి ఇస్తాను సార్. సార్ గుడ్ సెప్టెంబర్ మార్నింగ్ ఎండింగ్ కి సత్యనారాయణ సార్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. బాగున్నా సార్. సార్ నన్ను కూడా యాక్టివ్ దాంట్లో చేర్చుకోండి సార్. నేను ఎంఎం యాక్టివ్ అయిపోయింది, చేర్చాలి. ఎస్ఎంఎం కూడా ఎస్ఎంఎం MM అయితే అయిపోతుంది చాలు సార్. నాకు. MM అయితే ఎంఎం చాలు నాకు. అయిపోయింది. Very నలుగురు ఎంఎంఎల్ అయ్యారు. ఇంకొకరైతే నాది ఎస్ఎంఎం అయిపోతుంది సార్. గుడ్. ఇప్పుడు స్వామి గారు నోట్ చేసుకుంటున్నారా? సత్యనారాయణ సత్యనారాయణ గారు అండ్ విశ్వేశ్వరరావు గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఈ రోజు MM అయిపోతుంది మా విశ్వేశ్వరరావు గారిది. థ్యాంక్ యూ అండ్ సార్. Sure, sir. నారాయణ గారు. సార్ యాక్టివ్ టీమ్ అంటే నాకు టార్గెట్లు ఇవ్వాలి మీరు. నాకు ఈ 1000 స్టాక్ పాయింట్స్ లో మీదెన్ని అనేది నాకు టార్గెట్ ఇవ్వాలి. దట్స్ ఇట్. దాని మీద నేను వర్క్ చేస్తాను. మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ అన్ని రకాలుగా ఉంటాను. నెక్స్ట్ కరుణాకర్ ఫ్రమ్ జగిత్యాల గారు, ఆయన ఉన్నారు జాదగిరిగుట్ట. ఇప్పుడు ఆల్రెడీ మనకి 200 కంప్లీట్ అయినాయా సార్? లేదండి, 200 కంప్లీట్ స్టాక్ అయ్యాయి. పాయింట్స్ కంప్లీట్ అయిపోయి రిమైనింగ్ 200 800 complete. ఉన్నాయి కదా సార్? కాదు, రిమైనింగ్ 1000 అయిపోయింది. పక్కన Equal పెట్టండి. చేసేయండి సార్. కొత్తగా equal 1000 అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా 1200 స్టాక్ పాయింట్స్ ఇవ్వగలిగితే నెక్స్ట్ 3 months లో 12,000 స్టాక్ పాయింట్స్ అవుతాయి. నేను ఒక 50కి ట్రై చేస్తాను సార్. 50. సార్ ఓకే, రైట్. 50 శుభోదయం స్టాక్ సార్. పాయింట్స్ కి నేను ప్రయత్నించేస్తాను. సిఎండి సార్ విశ్వేశ్వరరావు గారిది 50. సార్ టార్గెట్స్ ఇచ్చే ముందు నాకు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వాలి. సార్ నేను ఇంత aim should స్మూత్ గా be high, sir. మాట్లాడను. నేను My హార్డ్ aim బాయ్. should be high, sir. ఏమేం కాదు. ఇక్కడ మనం ఫిక్స్ అవుదాం. సార్ ఇక్కడ మనం ఫిక్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మీరు కావాలంటే మీరు 50 చెప్పారు కదా, నేను 50 స్టాక్ పాయింట్స్ కంపెనీకి ఇస్తున్నాను అని మీరు ఫిక్స్ అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుందండి. షూర్ సార్. మీరు అందరూ ఫ్రీగా ఉన్నారు, మ్యూట్ చేసుకుంటానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్ సార్. మ్యూట్ ఆల్ సార్. చెప్పండి. మనం తీసుకోమని అందరికి టైం ఉందా? ఇంకొక 2 నిమిషాలు చెప్తా. పర్వాలేదు సార్, చెప్పండి. సార్ మ్యూట్ ఆల్ చేశానండి. నాది అన్మ్యూట్ చేసుకుంటాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైఫ్ లో అంటే యాక్చువల్ గా నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 340 ట్రైనింగ్స్ దాకా ఇచ్చాను. ఇటు మన పోలీస్ డిపార్ట్మెంట్, జైల్స్ డిపార్ట్మెంట్, ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి ఐ యూస్ టు ట్రైన్ అండి. అంటే వాళ్ళకున్న డిప్రెషన్స్ లోంచి బయటికి తీసుకురావడం అండ్ మనం బిజినెస్ కాదు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది ప్రీవియస్లీ. ఐ డిడ్. అందువల్లే నాకేంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ వెల్ నోటెడ్ సర్కిల్ ఉన్నారు. ఆ రోజుల్లో ఐపీఎస్ లో, ఐఏఎస్ లో స్టార్టింగ్ ట్రైనీస్ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ప్రతి నా బర్త్డే ఓన్లీ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏసీపీ అండ్ అబవ్ క్యాడర్స్ తోటే జరుగుతుంటుంది. మీ ఐల్ షేర్ సమ్ పిక్స్ ఆల్సో. సో ఇది పక్కన పెడితే మైండ్ సెట్, మనిషిని ఆలోచన విధానం, అంటే మనం ఏ సమస్యనైనా చూసే పద్ధతి మనల్ని ఎలా మార్చుతుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళ పేరు చెప్పను కానీ ఈ రోజు అందరికి వెల్ నోటెడ్ పర్సనాలిటీ ఆ లేడీ. సో ఒక లేడీ నా దగ్గరికి వచ్చిందండి. లాస్ట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 2012-13 ఐ థింక్. ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే మన ఇది ఉంది కదా, వాట్ ఈస్ దిస్ కేబిఆర్ పార్క్ పక్కన మన ఒక చిన్న హోటల్లో చిన్న మీటింగ్ జరుగుతుంది. స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న లేడీ నా దగ్గరికి వచ్చింది, చంద్రమోహన్ గారు. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే విపరీతంగా ఏడ్చేస్తుంది, బాధపడిపోతుంది. అసలు నేను అంటే ప్రతి చిన్న పాయింట్ కి, నేను మీటింగ్ లో చెప్పే పర్సనల్ లైఫ్ గురించి చెప్పే ప్రతి పాయింట్ కి ఆవిడ ఎమోషనల్ అయిపోతుంది. సరే అంతా అయిపోయింది, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఆవిడకి ఒకసారి ఇలా చూపించి మీటింగ్ అయినాక ఒకసారి కలవమ్మా అన్నాను. సో మీటింగ్ అయిన తర్వాత షీ కేమ్ టు మీ.
ఏంటమ్మా ప్రాబ్లం అంటే, నేను 3 టైమ్స్ నుంచి సివిల్స్ ట్రై చేస్తున్నాను సార్, ఫెయిల్యూర్ అయిపోతున్నాను, డే అండ్ నైట్ కష్టపడుతున్నాను, రోజుకి 14 గంటలు చదువుతున్నాను, అసలు ఎటు పోవట్లేదు, ఎంత కష్టపడినా సరే నేను సక్సెస్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నాకు అందరి దగ్గర నేను అబాస్ పాలైపోతున్నానని విపరీతంగా బాధపడింది చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు వింటున్నారా? సో విపరీతంగా ఫీల్ అయిపోయిందండి ఆవిడ. ఫీల్ అయిన తర్వాత ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, సరే అమ్మా బాగానే ఉందని చెప్పేసి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అని అడిగాను. చెప్పిన తర్వాత ఏంటంటే ఆవిడ ఒక్కో ప్రాబ్లం చెప్తూ బిలీవ్ మీ 3 గంటల సేపు ఆవిడకున్న సమస్యలు చెప్పింది నాకు. ఏమి లేవు, 3 గంటల సేపు సమస్యలు చెప్పిన తర్వాత అన్ని విన్న తర్వాత ఆవిడ మైండ్ కాస్త రిలాక్స్ అయిపోయిందండి. అంటే మొత్తం స్ట్రెస్ అంతా ఇలా మైండ్ లో గూడు కొట్టుకుపోయింది. అందరూ కూడా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ స్ట్రెస్ ఇస్తారు కదా, అయిపోయిందా ఇంకా అవ్వలేదా, అదే వీళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు, కానీ పక్కన వాళ్ళు మాత్రం ఇలా కామెంట్ చేసేస్తూ ఉంటారు. సో ఇదంతా స్ట్రెస్ అంతా మైండ్ లోకి ఫిక్స్ అయిపోయి ఆవిడ అలా ఫీల్ అయిపోయింది. సో ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్ అండి, నేను షార్ట్ కట్ లో చెప్తాను, ఓన్లీ వన్ థింగ్. అమ్మా బాగానే ఉంది, ప్రాబ్లమ్స్ అన్ని చెప్పావు కదా, మీరు ఒక్క పని చేయండి, మీరు కలెక్టర్ అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సొసైటీకి అని అడిగాను. అడిగి మీరు ఆలోచించండి, నైట్ రేపు మార్నింగ్ ఈ టైం కలుద్దాం అని చెప్తే సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది. నైట్ అంతా ఆలోచించిన కలెక్టర్ అయితే ఏం చేయాలో అర్థం కాల. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది నా దగ్గరికి, వచ్చి సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నేను కలెక్టర్ అయితే కదా సార్ ఇవన్నీ చేసేది అంది. సో నేను ఒకే మాట అన్నాను, సో లెట్ us స్టార్ట్ డిస్కషన్ అని చెప్పేసి, మీరు కలెక్టర్ అయిన తర్వాత అసలు ఎందుకు కలెక్టర్ అవుదాం అనుకుంటున్నారు, మీరు కలెక్టర్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమేమి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, సొసైటీకి మీ వల్ల సొసైటీకి ఏం ఉపయోగం, మీరు కలెక్టర్ అవడం వల్ల మీకేం ఉపయోగం అనేది టాపిక్ స్టార్ట్ చేశాను. వన్స్ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా ఆవిడ నేను ఎలా తీసుకెళ్ళానంటే మైండ్ లో, ఆవిడ ఆల్రెడీ కలెక్టర్ అయిపోయింది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఆల్రెడీ ఆవిడ సీట్ లో కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఆవిడ ఏమేమి రిఫార్మ్స్ చేస్తుంది, అసలు కలెక్టర్ డ్యూటీస్ ఏంటి, ఒక ఐఏఎస్ అంటే ఒక కలెక్టర్ ప్లేస్ లో కూర్చున్న రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, బయట నుంచి వచ్చే ఏముంటాయి, దేన్ని ఎలా ఫేస్ చేయాలి, అసలు ఎన్ని రకాల సిస్టమ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఏముంటాయి అనేది ఆవిడని లో కలెక్టర్ సీట్ లో కూర్చోబెట్టి అన్ని డిస్కస్ చేశారండి. సో బిలీవ్ మీ, ఆ అటెంప్ట్ లోనే ఆవిడ కొట్టడం, ఈ రోజు హైదరాబాద్ లోనే మనకి మున్సిపల్ కమిషనర్ గా ఉండడం, నాకు తెలిసి ఈ 6 నెలలు ఏమైనా చేంజ్ అయితే తెలియదు కానీ మున్సిపల్ కమిషనర్ గా ఉండడం, ఈరోజు ది బెస్ట్ కలెక్టర్ గా అవార్డు తీసుకోవడం, ఇదంతా జరిగిపోయిందండి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ థింగ్ వెన్ వీ ఫిక్స్ ఇన్ టు మైండ్, అంటే ఒక సమస్యని మనం ఎలా చూస్తామనే దాని మీద మన లైఫ్ ఆధారపడి ఉంటుందండి. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సమస్యని సమస్యలాగా చూస్తారు, అది ఒక పెద్ద ప్రాబ్లం లాగా, అది ఒక ఇదిలాగా చూస్తారు, దానివల్ల దాని చుట్టూనే తిరుగుతుంటారు. నేను ఎన్నోసార్లు చెప్తాను, మీరు దోశ పెనం మీద దోశ వేస్తే దోశ వస్తుంది, చపాతీ రాదు. మీరు సమస్యల చుట్టూ తిరుగుతుంటే సమస్యలే కనపడతాయి. ఇప్పుడు మీరు ఇలా మీకు ఇన్నోవా కార్ ఇష్టం, రోడ్డు మీదకి వెళ్ళండి, అన్ని ఇన్నోవా కార్లు కనపడుతుంటాయి. చాలా మందికి ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. మీకు ఏది ఇష్టమైతే మీ మైండ్ మీకు అది చూపిస్తుంది అనే విషయాన్ని మర్చిపోమాకండి. మీరు ఏది ఇష్టపడితే మీ మైండ్ మీకు అది చూపిస్తూ ఉంటుంది. మీరు చిరంజీవి ఫ్యాన్, విపరీతంగా చిరంజీవి సినిమాలు చూస్తారు, మీకు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్, మీ డ్రెస్ స్టైల్ అన్ని కూడా చిరంజీవి గారి లాగా ఫాలో అవుతారు. సో మైండ్కి మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టే ఉంటుంది అంతా కూడా. సో సమస్యని సమస్యలాగా చూడొద్దు. నేనేం చేస్తానంటే సమస్యను ఎప్పుడు కూడా ఒక టాస్క్ లాగా చూస్తాను. అంటే లైఫ్ ఈజ్ ఏ గేమ్ అండి, అందరూ మాట్లాడుకున్న లైఫ్ ఈజ్ ఏ గేమ్. దీంట్లో మీరు ఎమోషనల్ గా బ్లర్ అయిపోకుండా ఒక టాస్క్, ఎస్ నేను జర్నీ చేస్తున్నా, ఇది ఒక టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ ని పక్కన పెట్టాలని ఆలోచించగలిగితే యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైతే 50 స్టాక్ పాయింట్స్ నేను చేశాను అని మైండ్ గా ఫిక్స్ అయ్యి మీ మైండ్ సెట్ కి ఇవ్వగలిగితే, విశ్వేశ్వరరావు గారు 50 స్టాక్ పాయింట్లు ఈ రోజు నుంచే కనపడుతుంటాయి. రోడ్డు మీదకి వెళ్ళంగానే ఇదొక స్టాక్ పాయింట్, అదొక స్టాక్ పాయింట్ అనే ఆలోచన మీ మైండ్ లోకి వస్తుందండి. ట్రై చేసి చూడండి అందరూ కూడా. బట్ థింక్ బిగ్. సరదాగా చిన్నగా ఆలోచించొద్దు. నిన్న
మీటింగ్ పెడితే మా హెచ్ఓడిస్ అందరూ కూడా సార్ నెక్స్ట్ మంత్ కి ఒక 100 స్టాక్ పాయింట్లు చేస్తే బాగుంటుంది అంటే నాన్ సెన్స్. మనకున్న దానికి 100 స్టాక్ పాయింట్లు ఏంటండి? సెప్టెంబర్ 30th కి మా టీం అంతా కలిపి 1000 స్టాక్ పాయింట్లు ఇస్తాం మీకు, మీరు ఎంత బిల్డ్ చేస్తారు చేయండి అని చెప్పేసి నేను సీనియర్ టీమ్స్ చెప్పాను. 5,000 మంది మెంబర్స్ ఉన్నావు, యాక్టివ్ మెంబర్స్. నాకు తెలిసి 6,000 మంది అవుతారు ఈ 10 రోజుల్లో. 6,000 మంది యాక్టివ్ మెంబర్స్ తలా 2 స్టాక్ పాయింట్లు తీసుకుని ఎంత అవుతుందండి? అవునా కదా? సో అంత అంత పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. కేవలం మనం ఆ పాయింట్ ని, ఆ టార్గెట్ ని ఎలా మైండ్ లో తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ బ్రెయిన్ అనేదే మీ మాస్టర్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ దట్. మీరు ఇచ్చే ఇన్పుట్ ఏదైనా నెగిటివ్ ఇన్పుట్స్ అన్ని ఏది ఇవ్వకండి. గివ్ ద పాజిటివ్ ఇన్పుట్స్ దట్ విల్ డ్రైవ్ యూ లైక్ ఎనీథింగ్, డ్రైవ్ యూ లైక్ GPS, రైట్? సో విశ్వేశ్వర వెరీ గారు గుడ్ ఇన్స్పైరింగ్ పాయింట్ సార్, డిస్కస్ వెరీ చేసాం. వెరీ ఇన్స్పైరింగ్ Yes సార్. అండి, అండ్ it's a fact థ్యాంక్స్ ఫర్ అండి. షేరింగ్ ద రియలిస్టిక్ స్టోరీ ఆఫ్ IAS ఆఫీసర్. వెరీ Yes. ట్రూ సార్. నేను ఈ గోల్ సెట్టింగ్, మైండ్ సెట్, టైం మేనేజ్మెంట్ మీద లక్షలు ఇన్వెస్ట్ చేశాను సార్, ట్రైనింగ్స్, Yeah. సర్టిఫికెట్స్ కోసము. కానీ ఒకటి యాడ్ ఆన్ ఏంటంటే సార్, ఒక టార్గెట్ అనేది మైండ్ లో ఫిక్స్ అయినప్పుడు కన్సిస్టెన్సీ, ఎఫర్ట్, ఫోకస్డ్, ఆ మైండ్ సెట్ అనేది డిస్ట్రాక్ట్ కాకూడదు. సేల్స్ Yes, బేస్ లో yes, 5 yes. కోట్లు తీసుకోవాలనుకున్నాను, ఎప్పుడు తీసుకోవాలి కూడా రాసుకున్నాను సార్. నేను దాని మీద ఫోకస్ Super. చేసుకుంటే అయిపోతుంది. టైం లైన్స్ అసలు ఇంపార్టెంట్. దేరెంట్స్ అండి, నేను చంద్రమోహన్ గారిని ఒకటే చెప్తాను, దేరెంట్స్ ద మ్యాటర్ అండి. మీరు మైండ్ కు ఫిక్స్ చేశారు కదా, మీకు అసలు ఏది కనపడదండి. నిజం చెప్తున్న, బ్రెయిన్ అలాగే తీసుకెళ్తుంది. మీకు బేసిక్ ఎగ్జాంపుల్ ఒక్కటే, మీకు ఇన్నోవా ఇష్టం అంటే రోడ్డు మీద మీ బ్రెయిన్ ఇన్నోవాలే చూపిస్తుంది. ఈ రోజు అందరూ ట్రై చేయండి రోడ్డు మీదకి వెళ్ళి మీ ఫేవరెట్ కార్ని. అది జరిగింది అంటే దెన్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. యువర్ మైండ్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఛానల్. అండ్ దెన్ గివ్ ద ఇన్పుట్ లైక్, మీరు ఎట్టి పరిస్థితుల్లో బాస్ చెప్పారు 1000 స్టాక్ పాయింట్స్, 200 మినీ స్టోర్స్, 50 మాస్టర్ స్టోర్స్ చేద్దామని బాస్ చెప్పారు. ఈ 1000 నేనే ఎందుకు చేయకూడదన్న ఆలోచన మీ బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుందండి. మన క్యాపబుల్ పర్సన్స్ అయితే, ఇన్క్యాపబుల్ పర్సన్స్ అయితే కాదు కదా మనం ఇక్కడ. మార్కెట్ లో నాకు తెలిసి ఈ రోజు ఈ మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డక్కా ముక్క తిని, దెబ్బలు తిని, బాగా విపరీతంగా నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ గెయిన్ చేసుకుని వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా బతికేస్తాం? మనం చేతగాము, మనకు కాదని ఎన్ని సంవత్సరాలు బతికేస్తాం? నేను రెడీగా ఉన్నా. 4 పిల్లర్స్, ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ పెట్టుకొని నేను రెడీగా ఉన్నా. మీరు ఎంత కన్స్ట్రక్ట్ చేస్తారని అవసరమైతే ఇంకో 4 పిల్లర్స్ కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దెన్ లైఫ్ ఈజ్ యువర్స్, డెసిషన్ ఈజ్ యువర్స్. గో హెడ్, రైట్? ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ డే.